శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం సనాతన ధర్మం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి చాలా పెద్ద టాపిక్ అయినా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాని గురించి చాలా చర్చ జరుగుతుంది. ధర్మము అంటే ఆచరింపదగింది, మానవుడు ఆచరింపదగినటువంటి విషయాన్ని ధర్మము అన్నారు. సనాతనం అంటే పూర్వము, చాలా పాతది, చాలా కాలం క్రితంది అని అర్థం సనాతనం. తర్వాత దానికి ఆది అంత్యాలు లేవు. అది ఈ ధర్మము ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, ఎలా పుట్టిందో వాస్తవానికి లేవు. కాలపరిమితి లేదు దానికి. ఇట్లా ఈ ధర్మాన్ని ఏదో సనాతన ధర్మం అనే గ్రంథం రాసిన వాళ్ళు కానీ, ఈ ధర్మాన్ని ప్రచారం చేసిన వాళ్ళు కానీ మనకు ఎక్కడ కనిపించరు. అయితే మనకు పూర్వం ఆది కాలంలో కొంచెం సమాజం అస్తవ్యస్తంగా ఉండేది. అస్తవ్యస్తంగా ఉన్న సమాజానికి ఒక మార్గనిర్దేశం చేయాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు ఏం చేశారంటే వేదాన్ని చదువుకున్నారు. వేదం అప్పటికే ఉంది. వేదము అంటే జ్ఞానము అని అర్థం. వేద అంటే జ్ఞానం. కొంతమంది చదువుకున్న వాళ్ళు వేదాన్ని అధ్యయనం చేశారు. చేసి ఈ దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయిరా, మానవాళికి సంబంధించిన విషయాలు, మానవ ప్రవర్తనకు సంబంధించిన విషయాలు, మానవుడు పురోగతిని సాధించి ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పేసి ఏం చేశారంటే వేదంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రచారం చేశారు. అది ఏం చేశారు, ఇది కాన్స్టిట్యూషన్. వేదం అనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని అది ఒక రాజ్యాంగంగా వాళ్ళు స్వీకరించారు. ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ లేదు. అప్పటికి ఉన్న ఒకే ఒక సాహిత్యము వేదం. అది సంస్కృతంలో ఉంది. కాబట్టి సంస్కృతాన్ని కొంచెం చదువుకున్న వాళ్ళు, వేద విజ్ఞానం గల వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఉన్న విషయాలు చెప్పారు. అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ వేదంలో ఉన్నాయి. అది వేదంని రాసిన వారెవరో కూడా తెలియదు. దాంట్లో రిటర్న్ బై వేద అని చెప్పేసి రచయిత పేరు లేదు. అందుకని ఏం చేశారు, అది అపౌరుషేయాలు. అరే ఎవరు రాశారో తెలియదురా, కాబట్టి మనకు వేదం దొరికింది కానీ ఇంట్లో ఎవరు రాసేయలేదు. కాబట్టి ఏం చేశారు, ఎవరు తెలియని దాన్ని ఏం చేశారు, దేవుడు రాసిండు, దేవుడు మన కోసం ఇచ్చాడురా ఈ గ్రంథాన్ని, ఈ వేదాన్ని, కాబట్టి దీంట్లో ఉన్న విషయాలు మనం పాటిద్దాం. ఎందుకంటే సమాజం ముందుకెళ్ళాలి. కొంత అంతా అస్తవ్యస్తంగా ఉంచిందన్నమాట. కాబట్టి ఈ విజ్ఞానాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, మరి వేదంలో ఏముంది? వేదంలో ఉన్నటువంటి విషయాలు మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళికి, జీవరాశులతో సహా అవి జీవించే మార్గాల్ని అన్వేషించాయి. మానవుడు అనేవాడు కాదు, ప్రతి జీవి ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క స్వభావం ఏమిటి, వాటి ఆహారపు అలవాట్లు ఏమిటి, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి. దాంట్లో ఏం చెప్పాయి, అవే సనాతన ధర్మం అయింది. వేదంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఆచరించారో అది ధర్మం. ఎందుకంటే వాళ్ళకు అదే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అదే. కాబట్టి ఆ ధర్మాలు ఏమిటయ్యా, ఏం చెప్పారు, మాతృదేవో భవ, వేదవాక్యం అది. అరే తల్లిని దేవతలాగా చూడండిరా, బాగా చూడండి.
అస్తవ్యస్తంగా ఉంది వాస్తవంగా. ఆటవిక సమాజమే అంతకుముందు. వాళ్ళకు ఒక ఒక కల్చర్ లేదు. కాబట్టి అరే మాతృదేవోభవ, పితృదేవోభవ, అరే తండ్రి గారు కూడా దైవంతో సమానంగా. ఆహ్, ఆచార్య దేవోభవ, నీకెవరైనా అక్షర జ్ఞానం కలిగించేసి, ఎవరైనా చదువు చెప్పేసి నీకు జ్ఞానం కలిగించే వాళ్ళని కూడా నువ్వు దేవుడితో చూడరా. అతిథి దేవోభవ, ఎవరైనా మన ఇంటికి అన్నాతుడై వచ్చిన వాడిని కూడా దైవంతో సమానంగా చూడు అనేటువంటి విషయాలు చెప్పాడు. ఇది వద్దా అండి? ఇది అవసరం లేదా? ఇది ఏ మానవాళికైనా, ఏ ప్రాంతంలో ఉన్నవాడికైనా తల్లే కదండి. అదే చెప్పారు. ఇవే కాకుండా ధర్మాన్ని చెప్పారు. ఏకేన పత్ని వ్రత అతః. అరే అప్పుడంతా 2, 3 భార్యలను కలిగి ఉంటున్నారు. అంత సమాజం అస్తవ్యస్తం ఉంది. ఇట్లుంటే మనం ఒక భార్యని కలిగి ఉండండి. ఏకపత్ని వ్రత, ఒక భార్యని కలిగి ఉన్నట్టయితే మనకు ధర్మార్థ కామ మోక్షాన్ని మనం సాధించవచ్చు. ఇప్పుడు 2 భార్యలు చేసుకున్నాం అనుకోండి. 2 చేసుకుంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. పాపం వాడు ఎలా ఉంటాడు? ఆనాడే చెప్పబడింది. దాన్ని ఒకవేళ ఆచరిస్తే, ఒకవేళ నువ్వు 3, 4 చేసుకున్నావు అనుకోరా, చాలా అశాంతిగా ఉంటావురా నాయన. నువ్వేది సాధ్యం కాదు. ఇక సంసారంలోనే ఉంటావు. ఇక నువ్వేమి సాధించలేవు. 2 భార్యలనో, 3 పిల్లలనో, 4 పిల్లలను చూసుకోవడమే సరిపోతుంది నీకు. ధర్మార్థ కామ మోక్షాన్ని ఏం సాధిస్తావు? ధర్మంగా జీవించు, అర్ధజ్ఞానాన్ని కలిగి ఉండు, కామాన్ని అదుపులో పెట్టుకో. ఈ 3 ఉన్నట్టయితే ఒక ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అదే మోక్షం. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేదని చెప్పలే వాళ్ళు. హాయిగా జీవించు, అది మోక్షం. ఇది సాధించాలి. ప్రతి వ్యక్తి కూడా ఇది సాధించాలి. చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని. అదే చెప్పింది వేదం. దీంట్లో ఏముందండి? సనాతన ధర్మానికి మతానికి సంబంధం లేదు. సనాతన ధర్మం అనేది ఒక కల్చర్, ఒక నాగరికత. ఇది రాను ఏమైపోయిందంటే, సింధు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సమూహం అంతా కూడా, మానవులందరూ కూడా, సింధు నది ఉందండి, సింధు నది ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదంలో ఉన్నటువంటి విషయాలు అడాప్ట్ చేసుకున్నారు. అరే ఇవి బాగానే ఉందిరా, ఇవి మనం ఆచరిస్తే మనం బాగుంటుంది, అభివృద్ధిలోకి వస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు. వేద కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు. దాన్ని పాటించారు. 100 సంవత్సరాలు పాటిస్తూ పోయారు. దీనికి వ్యతిరేకంగా కూడా కొంతమంది ఉన్నారు. మళ్ళీ అరే వేదంలో చెప్పింది ఎందుకు చేయాలి అబ్బాయి, వాడు చెప్పిందే మనం ఎందుకు తినాలి, మన ఇష్టం ఉన్నట్టు మనం ఉందాం అని చెప్పేసి ఏం చేయడు. సోమకాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, రాక్షసుడు అంటే పిచ్చి పనులు చేసేవాడంతా రాక్షసులే. ధర్మానికి వ్యతిరేకంగా ఎవడు ఏ పని చేసినా వాడిని రాక్షసుడుగా మనం చూస్తారు. ఇప్పుడు కూడా అంతే కదండి. వాడు మనిషా రాక్షసుడు అంటారు. ఏమన్నా చెడ్డ పని చేసి ఒక మనిషిని చంపాడు అనుకోడు, అరే వీడు మనిషా రాక్షసుడు. అట్లాగే వీడు సోమకాసుడు ఏం చేశాడు, ఈ వేదాలను తీసుకుపోయాడు. వేదాలను తీసుకుపోయి సముద్రంలో వేసిండు. అరే దీనివల్ల ఇదంతా అనర్థం జరుగుతుంది, మాకు ఇష్టం లేదు ఇది. అది అంటే ఒక మేజర్ సమూహం అంతా కాన్స్టిట్యూషన్గా భావించి, చట్టంగా భావించి, దాన్ని రాజ్యాంగంగా భావించి అమలు చేస్తున్న సమయంలో ఒకడు వచ్చేసి తీసుకుపోయి వాటిని ఏం చేశాడంటే ఆ తాళపత్ర గ్రంథాన్ని సముద్రంలో విసిరేసాడు. మొత్తం అస్తవ్యస్తం చేసేసి ఊరుకుంటారా? మన రాజ్యాంగాన్ని ఏదైనా మనం చేసామనుకోండి, ఊరుకుంటుందా గవర్నమెంట్? అట్లాగే వీళ్ళు ఏం చేశారు, ఈ ఫాలో అయ్యేవాళ్ళు, ఈ వేదాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా వీడు తీసుకుపోయి పుస్తకాన్ని నాశనం చేసిండ్రు అని చెప్పేసి విష్ణుదేవుడి దగ్గరికి పోయారు. ఇది ఊళ్ళో మనకు ఏదైనా మన ఇంట్లో దొంగతనం చేసింది అనుకో, ఎవరు చెప్తామండి? ఏదో పెద్ద మనిషికి చెప్తాం, ఊళ్ళో సర్పంచ్ గారికో ఎవరికో చెప్తాం. అట్లాగే వీళ్ళకి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పెద్ద మనిషి సర్పంచ్ విష్ణుదేవుడి దగ్గర పోయి చెప్పారు, అరే వీడు తీసుకుపోయి పుస్తకం అంతా పాడు చేసింది సార్,
ఇప్పుడు దాంట్లో ఉన్న విషయాలు చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు ఎవరికి అప్పుడు రైటర్స్ ఎవరు లేరు, మళ్ళీ కేవలం చదువుకున్న వాళ్ళే కొంతమంది, అది కూడా. మళ్ళీ ఆయన విష్ణుదేవుడు వచ్చేసింది, వాడికి ఏదో శిక్షించి వాడిని ఏదో చేసేసి మళ్ళీ సముద్రంలో నుంచి ఆయన బయటకు తెచ్చాడు. అవి అప్పటికి అంత అస్తవ్యస్తం అయిపోయాయి, కలగా బులగ అయిపోయి. వ్యాసుడు వచ్చేదాకా వాటి ఎవరు సాహసించలేదు వాటి కరెక్ట్ చేయడానికి. వ్యాసుడు వచ్చిన తర్వాత ఏంది, వేదాన్ని విభజించాడు. అరే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం 4 వాల్యూమ్స్ చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు, రైటర్ కూడా. కాబట్టి 4 విభజించేసి అరే ఇది ఆ పరిస్థితి అని చెప్పేసి. అప్పటిదాకా వేదంలో ఏం చెప్పారో తెలియదు కాబట్టి, వేదం పుస్తకం అంతా కూడా పాడైపోయింది, దాన్ని అస్తవ్యస్తంగా చేసేసాడు కాబట్టి, దాన్ని కరెక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది కాబట్టి, ఈ యుగాన్ని ఏమన్నారంటే ఈ టైంని శూన్య యుగం. అంటే వేదంలో ఉన్న విషయాలు అమలు కాలే, కొన్ని వందల సంవత్సరాలు పట్టింది మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి. శూన్యయుగం. అప్పటిదాకా తొలి వేద కాలం అంటారు. అంటే వేదాన్ని పాడు చేసే వరకు కూడా తొలి వేద కాలం. వ్యాసుడు వచ్చిన తర్వాత మలి వేద కాలం. అరే మళ్ళీ మనకు మన పుస్తకం మనకు దొరికిందిరా, మన రాజ్యాంగం మనకు దొరికింది, దాన్ని ఫాలో అయింది. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ సమూహాలు పెరిగిపోయాయి, ప్రజలు పెరిగిపోయాయి, జనాభా పెరిగిపోయింది, మళ్ళీ కొంత అస్తవ్యస్త స్తబ్దత ఏర్పడింది. దాంట్లో మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ వేదంలో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని చెప్తే, దాంట్లో ఏంది వర్ణ వ్యవస్థ ఉంది. సరే చాలామంది కుల వ్యవస్థ ఉందండి దాంట్లో సనాతన ధర్మంలో, కాబట్టి అది మనకు పనికిరాదు, వ్యతిరేకం. ఓకే, వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది. కానీ ఇనిషియల్గా వాళ్ళ కాన్షియస్ ఏంటంటే కులాలుగా విభజించి ఏదో సమాజాన్ని పాడు చేద్దామన్న ఇనిషియల్ లేదు వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ వేరే. తర్వాత అయింది. ఓకే, దాన్ని ఎక్స్క్యూజ్. తర్వాత దాన్ని కొంతమంది ఏదో చేశారు, కొన్ని సమూహాలని ఏదో అంటరాని వాళ్ళు చేశారు. ఓకే, దానికి క్షమాపణ కోరాల్సిందే, దాంట్లో ఎటువంటి అది లేదు. వాళ్ళని మళ్ళీ మనం సమాజంలోకి తీసుకురావాల్సిందే, అందరూ సమానమే అని చెప్పేసి వేదమే చెప్పింది వాస్తవంగా. అయితే మరి వృత్తులు ఎవరు చేయాలి, ఎవరెవరు ఏ వృత్తి చేయాలి అని చెప్పేసి చూస్తే దాంట్లో మనకు ఋగ్వేదం ఉంది. ఋగ్వేదంలో ఒక స్టాంజా, ఒక 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 మంత్రాన్ని, ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో స్టాంజా అని ఎట్లా అంటారు, దాంట్లో పురుష సూక్తం అనే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో ఏం చెప్పబడింది, ఒక 4 లైన్స్లో బ్రాహ్మణో స్యముఖమాసీత్ బాహు రాజన్యసుత ఊరూత యద్వైశ్య యత్పాదో శూద్ర. ఈ 4 అండి. ఈ 4 పదాలు తప్ప ఏ కులం యొక్క ప్రస్తావన వేదంలో లేదు. ఏ కులం. మరి ఉపకులాలు పెట్టిన వాళ్ళు ఎవరండి? 3000 ఉపకులాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో. అయ్యవద్ద పెట్టారు. దానికి సనాతన ధర్మానికి ఏమన్నా సంబంధం ఉందా అండి? పాపం వాళ్ళు వర్ణ వ్యవస్థ, ఎవరెవడు ఏ పని చేయాలరా అది. దాంట్లో ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళు అప్పటికే ఉన్నారు కాబట్టి వాడిని బ్రాహ్మణుడు అన్నాడు. దానికి కులం లేదు. చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు. అరే నువ్వేం చదువుకున్నారు? అరే అప్పుడు ఉన్నటువంటి గ్రంథం ఏంది? వేదమే. అరే వేదం చదువుకున్నావు, నువ్వు బాపనైనా పో, నువ్వు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు, వేద జ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు. ఎవడు వేదం చదువుకుంటే వాడిని బ్రాహ్మణుడు అని పిలిచారండి. అంతే కదా. ఇప్పుడు మనకు వాల్మీకి ఉన్నాడండి. వాల్మీకి ఏంటిదండి? ఎస్టీ, బోయవాడు. బ్రాహ్మణులంతా ఆయన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆయన ఎప్పుడు ఎస్టీగా చూడలే. ఆయన బాగా చదివి తపస్సు చేసేది బ్రాహ్మణుడు అయ్యాడు. ఆయన బ్రాహ్మణుడినే పిలిచారు, బ్రాహ్మణులో కలుపుకున్నారు. అది బ్రహ్మజ్ఞానం ఎవడుకుంటే వాడు బ్రాహ్మణుడు. విశ్వామిత్రుడు ఉన్నాడండి, ఆయన క్షత్రియుడు, బ్రహ్మఋషి అయ్యాడు. బ్రహ్మఋషి అయిపోయి వశిష్ఠుడు అంతటి వాడు కాళ్ళకు నమస్కారం చేశాడు. వశిష్ఠుడు వచ్చేసి నువ్వు కూడా బ్రహ్మజ్ఞాని నాయన, నువ్వు ఇలా చదువుకున్నావు కాబట్టి నీకు కాళ్ళకు నమస్కారం చేశాడు. ఎవరు చదువుకుంటే, ఎవడు జ్ఞాని అయితే వాడిని గౌరవించారండి. అది ఎస్టీయా ఎస్సీయా అని చేసి వశిష్ఠుడు క్షూద్రకన్యని వివాహం చేసుకున్నాడు. మరి అరుంధతి ఎవరండి? అరుంధతి
శ్రీరాముడు అంతటి వాడు వశిష్ఠుడు పాదాలకు నమస్కారం చేసి అరుంధతికి కూడా పాదాలకు నమస్కారం చేశాడు. అరుంధతికి ఆయన రేపు గురువుగారు మీరేంది ఈ అమ్మాయిని చేసుకుని ఏం అడగలేదా, గురువుగారు ఇష్టం. అది ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళనే వివాహం చేసుకోవాలని చెప్పేసి వేదంలో చెప్పబడలేదు. పరాశరుడు ఎవరండి? పరాశరుడు వ్యాసుడి తండ్రి, బ్రాహ్మణుడు. మత్స్యగంధి అంటే చేపలు పట్టుకునే అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరు ఆబ్జెక్షన్ చెప్పాలి? ఏ బ్రాహ్మణుడు ఆబ్జెక్షన్ ఇలా గురువుగారు మీరు ఇలా చేసుకుంటున్నారని చెప్పేసి పైగా గౌరవించారు. రాజులు మహామౌలు కూడా గౌరవించారు. ఆయన ఇష్టం. ఎక్కడా చెప్పబడలేదు వివాహ వ్యవస్థలో, ఎక్కడా సనాతన ధర్మంలో ఈ కులం వాళ్ళని ఈ కులం వాళ్ళు వివాహం చేసుకోండి అని చెప్పేసి రాయబడలేదు. కాబట్టి మేధావులైనటువంటి వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, ఋషులు ఎవరెవరినో వివాహం చేసుకున్నారు. రామాయణంలో కానీ మహాభారతం కానీ ఎక్కడ కూడా మనకు కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. అది వృత్తి. చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులుగా పిలవడు. ఎవరు చదువుకుంటే వాళ్ళు బ్రాహ్మణుని పిలిచాడు. ఎవరు చదువుకుంటే వాళ్ళు, ఎవరు జ్ఞాని అయితే వాడు బ్రాహ్మణుడు అంతే. బ్రహ్మంగారు ఎవరండి? బీసీ, కాలజ్ఞానం రాశాడు. ఇవాళ బ్రాహ్మణులకు ఆరాధ్య దైవం. బ్రహ్మంగారి గుళ్ళల్లో బ్రాహ్మణులు కూడా అర్చకులుగా ఉంటారు. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, అనేక ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఎక్కడ ఒకే క్యాస్ట్ వాళ్ళని వివాహం చేసుకున్న సందర్భాలు రామాయణంలో కానీ మహాభారతంలో వేల మంది. కాబట్టి కుల వ్యవస్థ చెప్పబడలేదు 100%. వర్ణ వ్యవస్థ ఉంది, అది కూడా చాతుర్వర్ణ్య వ్యవస్థ. 4 విభజించారు పాపం. చదువుకున్నవా అరే నువ్వు బ్రాహ్మణుడుగా. జ్ఞాని అని అర్థం. బ్రాహ్మణుడు అంటే జ్ఞాని. వాడు చదువుకుండు, వాడు ఏదో చెప్తాడు మనకు. పాపం కాన్స్టిట్యూషన్ చదివింది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చదువుకున్నామని ఏమంటామండి? లా చదువుకున్నామండి లాయర్. వాడు క్యాస్ట్ ఉందా దానికి? ఏమన్నా ఎవడు లా చదివితే వాడు లాయర్, ఎవడు కాన్స్టిట్యూషన్ చదువుకుంటే వాడు పొలిటికల్ సైన్స్ చదువుకున్నవాడు పొలిటీషియన్. ఎవడు చదువుకుంటే వాడండి. అట్లాగే ఎవరు చదువుకుంటే ఎవరు రాజ్యాధికారానికి వస్తారో భుజబల పరాక్రమాలు. క్షాత్రధర్మం వాడు క్షత్రియుడు. అదే క్షత్రియుడు అన్న పదం లేదండి. బాహు రాజన్య సుత, రాజు అన్నాడు తప్ప క్షత్రియుడు అనలే. ఈ క్షత్రియుడు అనే పదం ఏడుందో తెలియదు. ఎవరు రాజ్యానికి వచ్చేస్తే వాడు క్షాత్ర ధర్మాన్ని కలిగి ఉండండి. ఎవరైనా రాజ్యాధికారం చేయవచ్చు. మన చరిత్ర చూస్తే అనేక మంది క్షత్రియులే కాదండి, అనేక మంది రాజ్యాధికారంలోకి వచ్చారు. ఆఖరికి వడ్డెర రాజ్యం ఉంది. వడ్డెర రాజ్యం మనకు రెడ్డి రాజులు ఉన్నారు, రెడ్డి రాజ్యాలు చేశారు. క్షత్రియులు ఎవరికండి? ఒక శాసనంలో విక్రమాదిత్యుడు ఎస్సీ అని ఉంది. విక్రమాదిత్యుడు మన గ్రేట్ విక్రమార్క ఎస్సీ అని ఉంది ఒక శాసనంలో. ఎవరు రాజ్యాధికారానికి వచ్చినా వాడు రాజు. రుద్రమదేవి వాళ్ళ 4 అమ్మాయిల్ని 4 కులాల వాళ్ళకి ఇచ్చేసింది. ఎవరు ఆబ్జెక్షన్ చెప్పాలి? ఏం లేదండి. 4 చాతురు అని ముందుకు వెళ్ళాలి. మరి సమాజం ముందుకు వెళ్ళాలంటే ఒక సిస్టమ్. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళంతా బాపునోళ్ళు రాబాయి. మీరు మాకు ఏదైనా చెప్పండి. చదువుకురు కాబట్టి దాంట్లో ఏముందో, కాన్స్టిట్యూషన్ ఏముందో మాకు చెప్పండి టీచర్స్. అరే రాజ్యాధికారం నుండి నువ్వు భుజబల పరాక్రమాలు కలిగి ఉండాలి, ఇతర రాజుల నుంచి మమ్మల్ని రక్షించగలగాలి, రాజ్యాన్ని బాగా పరిపాలించాలి. అది వ్యాపారం చేసిన వాళ్ళంతా వైశ్యుడు. వైశ్యుడు అంటే వ్యాపారవేత్త. వ్యాపారం ఎవరు చేస్తే వాళ్ళు వైశ్య కులం అనేది లేదు. ఎవరు వ్యాపారం చేయరో వాళ్ళు వైశ్యులు. ఎవరికి టాలెంట్ ఉంటే వాడు వ్యాపారం చేశాడు. ఇక మిగతా అన్నిటికీ చెప్పకుండా ఏం చేశారు? ఈ 3 కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళంతా శూద్రుడు అంటే కడవాడు, చివరివాడు. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే లాస్ట్లోనే ఏమనిపిస్తామంటే చిన్నోడా అని పిలుస్తాం అంతే. దాంట్లో మిగతా ఉపకులాలు ఆడున్నాయండి. 3000 ఉపకులాలు మనం తెచ్చుకున్నాం. ఒకవేళ అదే తప్పు అయితే ఇవాళ కాన్స్టిట్యూషన్లో కూడా మనం కుల వ్యవస్థని మనం కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాం కదా. ఇంత మనం ఈనాడు మరి ఇంత ఆధునిక సమాజంలో కూడా మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి, తర్వాత దాంట్లో ఉపకులాలు ఇవన్నీ ఆడండి. వ్యవస్థ ముందుకెళ్ళాలి. అప్పుడున్న పరిస్థితుల్లో అంబేద్కర్ గారు ఏంటంటే అరే వ్యవస్థ ముందుకెళ్ళాలి, కొంత అన్యాయం జరిగింది వీళ్ళందరికీ కాబట్టి ఒక రిజర్వేషన్స్, దానికి ఎవరు అపోజ్ చేయలేదండి. ఓసీ వాళ్ళంతా మరి
ఒక అసోసియేషన్ తీసుకురావాలి. అరే వాళ్ళకి ఎట్లా ఇస్తావు రిజర్వేషన్, మాకెట్లా ఇస్తావు? అదే సెక్యులర్ అని పెట్టుకున్నామండి మనం, కులాతీత. అయినా సరే మనకు కుల వ్యవస్థ గల రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఎందుకంటే మనకు అవసరం. సమాజం మనం ప్రగతి సాధించాలి. మరి ఊరికే అజ్ఞం ఉంటే ఎట్లా? తర్వాత మతాతీతాన్ని కూడా పెట్టుకున్నాం వాస్తవంగా. కానీ మళ్ళీ మత రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి, ఇచ్చాం. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్స్, క్రిస్టియన్ మైనారిటీ రిజర్వేషన్స్, దానికి ఎవరు అపోజ్ చేయలేదండి. వాస్తవంగా మతాతీత, మత ప్రసక్తి లేని, తర్వాత అన్ని మతాన్ని సహనంగా చూసేటటువంటి కాన్స్టిట్యూషన్. వేదంలో కూడా అదే ఉందండి. ఏ మతాన్ని వాళ్ళు కాదని లేదు, ఏ దేవుణ్ణి వాళ్ళు కాదని లేదు, ఏ ఆచారాల్ని వాళ్ళు కాదని లేదు. కాకపోతే ఎవరి ఆచారాలు వాళ్ళు పాటించాలి. ఇది కల్చర్, నాగరికత. హిందూ మతం ఎట్లయిద్దండి? హిందూ మతం అని ఎక్కడైనా ఉందా అండి? భగవద్గీతలో కానీ, మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, అష్టాదశ పురాణాలు కానీ హిందూ మతము అన్న ఒక పదం లేదండి. హిందూ కల్చర్, హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం. సింధు లోయ నాగరికత ఏదైతే ఉందో అది సాంప్రదాయంగా ఉంది. దానికి మతానికి సంబంధం లేదు. అది ధర్మము. అది ఆచరిస్తే బాగుపడతావు, ఆచరించకపోతే చెడిపోతావు. ఆచరించని వాళ్ళ ఏకపత్ని వ్రతం అని చెప్పారు, ఆచరించలేదు ఒకడు, వాడేదో సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు, చచ్చిపోయాడు. ఇంకెవడో ఉన్నాడు, వాడు దుర్యోధనుడు, వాడు ఇంకేదో ద్రౌపదిని ఏదో అన్నాడు, వాడు చచ్చిపోయాడు. ధర్మంగా ఉంటే బాగుంటావు నాయన, అధర్మంగా ఉంటే చెడిపోతావు. ఏం లాభం? లాభం ఏముంది? మనం పుట్టి మనకు సాధించాలి కదా, మానవ విలువల్ని మనం కలిగి ఉండాలి. అదే చెప్పిందండి సనాతన ధర్మం. దాంట్లో మనం సరే ఇప్పుడు అపోజ్ చేసే వాళ్ళంతా ఏంటంటే ఈ కుల వ్యవస్థను ఒకటే తీసుకురా, అదొకటే చెప్పిందా అండి? అదొకటే చెప్పింది, ఇంకేం చెప్పలేదా? సనాతనం ఇంకేం చెప్పలేదా? మంచే లేదా? ఈ 4 వర్ణ వ్యవస్థని పట్టుకొని ఇది మమ్మల్ని అయితే తర్వాత ఏమైందంటే వాస్తవంగా ఈ సనాతన ధర్మానికి, వేదానికి ఇప్పుడున్న ఉపకులాలకు సంబంధం లేదు. ఇవి మధ్యయుగంలో ఏర్పడ్డాయి. మధ్యయుగంలో కొంత ఏర్పడింది, కొంత నష్టం జరిగింది, దానికి ఏం కాదని లేదు. దానికి ఈనాటికి ఎవరైనా కానీ దానికి ఏమన్నా కారణం అయి ఉంటే దానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం వ్యతిరేకించాల్సింది లేదు. కానీ సనాతన ధర్మాన్ని విమర్శించేటప్పుడు నిజంగా ధర్మం ఏం చెప్పింది, వేదం ఏం చెప్పింది, వేదం ఎందుకు ప్రామాణికమైంది, ఎందుకు దాన్ని కాన్స్టిట్యూషన్గా వాళ్ళు ఆచరించారు, అది కొద్దిగా మనం ఆలోచించాలి కదండి. కాబట్టి హిందూ మతము కాదు, భగవద్గీత మత గ్రంథము కాదు, ప్రపంచ మానవులంతా ఆచరింపదగినటువంటి విషయాలు. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక 4 శ్లోకాలు చాలండి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి. అంటే మానవుడిగా ఉండు నాయన అని చెప్పారండి దాంట్లో. అంతే, మానవుడు ఆచరించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి నాయన అని చెప్పారు తప్ప దీన్ని విమర్శించడానికి లేదు అని నా అభిప్రాయం. కాకపోతే జరిగింది, నష్టం జరిగింది. కొంతమంది ఏదో ప్రీ ప్లాన్డా, యాదృచ్ఛికమా, అది కొంత జరిగింది. కొంత పాపం సఫర్ అయ్యారు, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు సఫర్ అయ్యారు. దానికి మనమేమి చెప్పడానికి లేదు. కానీ ఇది ఈ నేపథ్యం కాదు. సనాతన ధర్మం వల్ల ఇట్లా ఏర్పడింది, ఏదో భగవద్గీత వల్ల ఇట్లా ఏర్పడింది అని చెప్పేసి దానికి ధర్మాన్ని మనం ముందుకు పెట్టేసి అడ్డగోలిగా మాట్లాడటం, ఈ కల్చర్కి మతానికి ముడిపెట్టేసి మత ప్రవక్తలకు ఉండేటట. మతం అంటే ప్రవక్తలు ఉండాలి కదండి. హిందూ మతానికి ఎవరండి ప్రవక్త? ఇతర మతాలకు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ వల్లనే ఆ మతం అభివృద్ధి చెందింది. కానీ హిందూ కల్చర్, సింధు కల్చరే హిందూ కల్చర్. కాబట్టి దాంట్లో మనం ఏమీ మతానికి అడ్డగట్టాల్సిన అవసరం లేదు. అది అయినా కానీ ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నారండి వాళ్ళు. వర్ణ వ్యవస్థ ఉన్నా కానీ ఎవరికి నష్టం జరగలే, ఎవరు ఇబ్బంది పడలే, వాళ్ళు హాయిగా ఉన్నారు. హాయిగా ఉండటానికి తగిన చర్యలు తీసుకున్నారు అప్పటి రాజులు చాలా ధర్మంగా ఉండేవారు. అందుకే ఏం చేశారంటే రాజులు కూడా వేదాన్ని చదువుకున్నారు. వేదాన్ని బ్రాహ్మణులే కాదండి,
శ్రీరాముడు వేదం చదువుకున్నాడు చాలామంది. అగత్యుడు ఎవరండి? అగత్యుడు ఎస్సీ. వాస్తవంగా అగత్య మహర్షి వేదాలు చదువుకున్నాడు ఆయన. ఎస్సీ మహర్షి ఆయన. ఎవరు దాన్ని అపోజ్ చేయలేదండి. ఇట్లా చరిత్రలో ఎన్నో ఉన్నాయండి, ఎన్నో. ఎక్కడా కూడా మనకు కుల వ్యవస్థ లేదు, కులాలకు సంబంధించిన వివాహాలు లేవు, ఈ కులం వాడే చదువుకోవాలని లేదు. ఆడవాళ్ళు చదువుకున్నారండి, ఆడవాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఎక్కడైనా ఉందండి ప్రపంచంలో ఆడవాళ్ళు యుద్ధ విద్యలు చేసుకుని యుద్ధం చేసిన సందర్భాలు? వేదాలు చదువుకున్నారండి. గార్గి, మైత్రేయి వేద విద్యను అభ్యసించారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళేమి అరే ఆడవాళ్ళకి చదువు ఎందుకని చెప్పలే మన ధర్మం. అది మధ్యయుగంలోకి వచ్చింది. మధ్యయుగంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు చదువుకుంటే ఇట్లా అయిపోతుంది. ఈ అనేక అనర్థాలు ఉన్నాయి కదండి. అయినా ఇదొక్కటే సమస్య ఉందండి మనకి. ఇదొక్కటే సమస్య ఉంది. ఎన్ని సమస్యలు లేవు భారతదేశంలో ఇవాళ. ఎన్ని సమస్యలండి, ఎన్ని ప్రాబ్లమ్స్తో మనం ఉన్నాం. గాలి కాలుష్యం అవుతుంది, వాతావరణం కాలుష్యం అవుతుంది, దాని గురించి చర్చ చేయండి. వాటర్ కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, గంజాయి, డ్రగ్స్, ప్రాస్టిట్యూషన్, తర్వాత కరప్షన్, ఎన్ని ఉన్నాయండి. రకరకాలైనటువంటి సమస్యలు మనం ముందులో పెట్టుకొని ఈ సనాతన ధర్మం ఇట్ట చేసింది, వాడిట్ట చేసిండు, ఆ మధ్యలో ఎవడో సనాతన ధర్మాన్ని చీల్స్తా చెండాడుతా నాశనం ఎవడని నాశనం చేసేది? ఎట నాశనం అయితే? ఏమన్నా చిన్న కాగితం చింపి అవతల బారేస్తాడని. లక్షల సంవత్సరాల కల్చర్ అది. తను ఎవడు నాశనం చేయలేడు. 1000 సంవత్సరాలు ట్రై చేసారు తురుష్కులు దండయాత్ర చేసేసి మన దేశం మీద మన రాజ్యాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకొని మన భారతదేశాన్ని హస్తగతం చేసుకొని 1000 సంవత్సరాలు మన కల్చర్ మీద దండయాత్ర చేశారు తురుష్కులు. అయినా పాడవలేదు. ఎన్ని అరాచకాలండి. సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఒకటే అండి. నాశనం చేసి 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 వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొకడు 400 సంవత్సరాలు పరిపాలించాడు ఆంగ్లేయులు. వాడెన్ని అరాచకాలు చేశారండి, ఎన్ని రకాలు, ఎంత చిత్రహింసలండి. చరిత్ర మనం చదవమా? వాళ్ళ వల్ల ఇట్లా విభజించు పాలించు అనేది వాళ్ళ వల్ల, మన వాళ్ళ వల్ల కాదండి. మన ధర్మం వల్ల కాదు, మన సనాతన ధర్మం వల్ల ఏమి జరగలేదు. వాడు కదా వచ్చేసి 1000 సంవత్సరాలు ఒకడు, 400 సంవత్సరాలు ఒకడు విభజించి పాలించి ఉపకులాలు. ఎందుకంటే వీళ్ళంతా యూనిటీగా ఉంటే మనం రాజ్యాన్ని చేయలేం. వీళ్ళని విభజించండి, ఒరే నువ్వు ఇది మొత్తం పాడు చేసిరు కదండి. మనం అది కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనం ఆంగ్లేయులు మన మీద దండయాత్ర చేయాలి. మరి అరే మీ పూర్వీకులు మమ్మల్ని పరిపాలించి ఇంత చిత్రహింసలు చేశారా, తర్వాత తురుష్కుల మీద దండయాత్ర చేయాలి. మనం చేశామండి. అన్ని మతాలను క్షమించాం, అన్ని సంస్కారాలను క్షమించాం, అన్ని అరాచకాలను క్షమించాం. మత సహనము హిందూ ధర్మం అండి. హిందూ ధర్మం మత సహనం, సనాతన ధర్మం మత సహనం. ఇన్ని మతాలు మనం హక్కున చేర్చుకున్నాం. మన కల్చర్ అది కాదు. ఎవరిని మనం సర్వే జనా సుఖినో భవంతు ఎక్కడైనా ఉందండి? లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి జీవి హాయిగా జీవించాల్సిందే మన ధర్మం చెప్పింది. ఎవరైనా చెప్తున్నాడా అండి? ఎవడి మతం కోసం వాడు పనిచేస్తున్నాడు, ఎవడి మతాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ ధర్మం అదేం చెప్పలేదండి. అయినా కానీ హిందూ కల్చర్కి అన్యాయం జరిగింది. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్లో కూడా హిందూ ధర్మానికి అన్యాయం జరిగింది వాస్తవం. అయినా కానీ ఎప్పుడు అపోజ్ చేయలేదు. ఇంతకన్నా సెక్యులర్ కంట్రీ ఉందా అండి? ఇంతకన్నా భారతదేశం కన్నా సెక్యులర్ కంట్రీ ఉందా అండి? వాట్ ఏ డెమోక్రసీ! అది లార్జ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. మేధావులంతా కూర్చొని తలమునకలైపోయి చేశారండి. మనం ఇవాళ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే డెమోక్రసీని వ్యతిరేకిస్తున్నాం. మన కాన్స్టిట్యూషన్ని వ్యతిరేకిస్తున్నామండి. కాన్స్టిట్యూషన్ మొత్తం సనాతన ధర్మం మీద ఆధారపడి ఇవాళ ఉన్నటువంటి చట్టాలు కానివ్వండి, న్యాయశాస్త్రం కానివ్వండి అప్పటియే. సరే ఏదో విదేశాల్లో ఎట్లా ఉంది పార్లమెంటు విధానం అది కొన్ని తిరిగి వచ్చారు, చూసి వచ్చారు. ఇంగ్లాండ్ నుంచి కొంత, ఏదో రష్యా నుంచి, అమెరికా నుంచి కొంత తీసుకున్నారు. కానీ 80% సనాతన ధర్మం నుంచి తీసుకున్నారండి. 80% పూర్వులు ఎలా ఉన్నారు, ఏ దానికి ఏ శిక్ష,
ఎలా వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు, ఎంత విలువలతో చేస్తారు, అదంతా కూడా మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. ఇవాళ మన సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నామంటే మన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకించినట్టు. అది కేవలం ఇది ఒక్క పాయింట్ తీసుకొని ఏదో వర్ణ వ్యవస్థ ఉంది, అయితే ఏంటండి వాడి ఇష్టం. వాడి కాన్స్టిట్యూషన్ వాడు వర్ణ వ్యవస్థ మన దగ్గర కూడా ఉంది, మన దగ్గర కుల వ్యవస్థ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దాంట్లో ఏబిసిడి ఇంకా విభజించమని మనం అడుగుతున్నాం. ఎస్సీ ఏబిసిడి చేయండి మనమే అడుగుతున్నాం. అదేనండి మనం విభజించుకుందాం. మన కాన్సెప్ట్ ఏంటి? అందరూ బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ సమానంగా చూడాలి. సమానత్వం కదండి సాధించాల్సింది. అందరూ మనుషులం కదండి. మళ్ళీ మనమే విభజించేసి కేవలం రిజర్వేషన్స్ కోసం, కేవలం ఏదో ప్రభుత్వ ఉద్యోగాల కోసం మనం విభజించుకుంటూ పోతూనే ఉన్నాం. అయినా కాన్స్టిట్యూషన్ ఏమనట్లేదు. ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నాము, ఇట్లా తింటున్నాము అంటే కాన్స్టిట్యూషన్ వేసిన భిక్ష. దాన్ని వ్యతిరేకించామంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినట్టు. అది అర్థం కావట్లేదు మనకి. ఎవడో ఉండేదో సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే ఏం నాశనం చేస్తాం? వాడి వల్లే అవుతుంది. 1000 సంవత్సరాల వాడికే నాశనంగా చేయడం సాధ్యం కాదు. వేల దేవాలయాలు కూలగొట్టారు, సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేశారు. ఎవరికి సాధ్యం కాదు. ఆ మధ్యలో ఎవరో పేద మనిషి హిందూ అంటే హింస అండి. ఎవరండి హింస చేసింది? తురుష్కులు ఇండియాని హింస చేశారా? ఇండియన్స్ తురుష్కులు హింస చేశారు. ఆంగ్లేయులు ఇండియన్స్ని హింస చేశారా? ఇండియన్స్ ఆంగ్లేయుని హింస చేశారు. వాళ్ళ మతాలు ఏంటండి? హింస అంటే వాళ్ళ మతం కదండి. హిందూ ధర్మాన్ని పట్టుకొని హింస అని ఎట్లా అంటారు? కొద్దిగా ఆలోచించాలి కదండి. కాబట్టి ఎవరే కామెంట్ చేసినా దానికి సమాధానం చెప్పదు ధర్మం, చెప్పదు, ఉలిక్కిపడదు ఎమ్మటే. ఎవడ ఏదన్నా కామెంట్ చేయండి, ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి వాడు అది చేస్తాడు. వాక్ స్వాతంత్రం ఉంది, వాడేదో అంటాడు. అందరినీ క్షమించేసింది. ఒకడుండి పార్లమెంట్ ఏదో పాలిస్తీనా, జై పాలిస్తీనా అంటాడు. పాలిస్తీనా ఏందండి? అయినా ఏమనలే, పోనీ వదిలేసింది. సహనం. ఎవడు ఏ మాట్లాడినా కానీ వదిలేసింది. కానీ ధర్మానికి విఘాతం కలిగితే తప్పకుండా భగవంతుడి రూపంలో వస్తాడు. భగవంతుడి రూపంలో ఒక వ్యక్తి వస్తాడు, దాన్ని సంస్కరిస్తాడు. అనేక రకాల సంస్కరణలు కూడా జరిగాయి మనకి. అనేక సంస్కరణలు జరిగాయి, 1, 2 కాదు. అదంతా కూడా ఏంటంటే, ఇప్పుడు రాజారావు మందా ఉన్నాడు, ఆయన సంస్కరణ ప్రయత్నం చేశాడు. కందుకూరి వీరేశలింగం సంస్కరించే ప్రయత్నం చేశాడు. గురజాడ అప్పారావు సంస్కరించే ప్రయత్నం చేశాడు. సంస్కర్తలు ఎప్పుడైనా ఉన్నారండి. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న లోపాలని సంస్కరించే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇవాళ ఎవరండి? ఇవాళ అన్ని కులాలు అన్ని వృత్తుల్లో ఉన్నారు. ఒకటి కాదు అది. ఇవాళ ధూపదీప నైవేద్య పథకంలో అండి, ధూపదీప నైవేద్య పథకం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక పథకాన్ని పెట్టింది కదా. దాంట్లో నల్గొండ జిల్లాలోనే ఒక 2600 దేవాలయాలకు ధూపదీపం ఉంటే 1000 మంది బ్రాహ్మణేతరులు ఉన్నారు. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరూ ఉన్నారండి పూజారులుగా. ఇంకెక్కడ ఉందండి? మహాభారతంలో లేదు, రామాయణంలో లేదు కుల వ్యవస్థ, ఓన్లీ వర్ణ వ్యవస్థ అంతే. అది కూడా సమాజం ముందుకెళ్ళటానికి, సమాజానికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించడానికి వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మార్గం తప్ప అది కాదు, వేరే. కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అదే శరణ్యం. అది మాత్రమే మనిషిని బాగుపరుస్తుంది. అది ఇతర ధర్మాలు ఏవి మనిషిని బాగుపరచలేవు. కాబట్టి ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఓకే, పరిశీలించవచ్చు, ఆలోచించవచ్చు, విమర్శించవచ్చు, అడగవచ్చు. కానీ ఇనిషియల్గా కాదు. ఒక సమూహాన్ని ఇబ్బంది పెట్టడానికో, కొన్ని మనసులని గాయపరచడానికో కాదు. వాట్ అసలు ఏం జరిగింది అది తెలుసుకోవాలి కూడా. చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది. అడగవచ్చు, చెప్పవచ్చు. కాబట్టి కొంచెం ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజలందరికీ. సమాచారం మాత్రమే, వాస్తవానికి చాలా పెద్ద టాపిక్, రోజులు మాట్లాడవచ్చు. కాబట్టి దీంట్లో ఇంకా ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.